ఫ్రెండ్స్, గుత్తి దొండకాయకి ఎగురికి మనం ఏం చేయాలంటే ఇది చూసారా, 4 పలకలుగా దొండకాయ కోసుకొని పెట్టుకోవాలండి. ఇదిగండి దీన్ని ఇదిగండి కోసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఆయిల్ పోసి ముందుగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి, చాలా చిన్న ముక్కలు. ధనియాలు జీలకర్ర పౌడర్ అండి. టమాటా ఒకటి, బాగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేద్దామండి. ఉప్పు వేసుకొని ఫ్రై చేద్దామండి. టమాటాని కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ కారం కూడా వేసి ఫ్రై చేద్దామండి. కొంచెం నీళ్ళు చిలకరించుకుందాం, ఆవిరి మీద మగ్గిద్దాం. ఫ్రెండ్స్, గుత్తి దొండకాయ అయితే ఎగిరైపోయిందండి. చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది కూర అయితే మాత్రం అండి. గుత్తి దొండకాయ కూర చేసుకోవాలని అంటే చాలా కష్టం అని చెప్పి చేయరు, చాలా సింపుల్ అండి. ముందు ఆయిల్లో మనం మగ్గించేసి చేసుకుంటే చక్కగా బేగి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంది, ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే గుత్తి దొండకాయ కూర. బాయ్.